నాకు ఒక హైందవ స్త్రీ పరిచయం అయింది. ఆమె రోజు మా ఇంటికి వస్తుంది. అప్పుడు నేను ఆమెకు మెల్లగా వాక్యం చదివి వినిపిస్తున్నాను. ఒక్క ఆత్మను సంపాదిస్తే సర్వలోకం కంటే విలువైంది కదా. మరి నేను చెప్తుంటే ఆమె ఎంతగా ఆకర్షితురాలైందంటే ప్రతిరోజు నేను ఆమె కొరకు ప్రార్థన చేయాలి. ఆమె పరిశుద్ధ గ్రంథం అడిగింది. నేను మంచి స్టడీ బైబిల్ కూడా ఆమెకు ప్రజెంట్ చేసినాను. అంటే ఆమె మెల్లగా ఎదుగుతుంది. ఎంత సంతోషం అనిపించింది నాకు. అంటే ద్రాక్షవల్లి నేను అని యేసుప్రభు అంటున్నాడు. స్త్రీలను కూడా ద్రాక్షవల్లి అంటున్నాడు దేవుడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. యేసుప్రభుకున్న పేరు మనకు పెట్టినాడు. ఎంత అద్భుతమని నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు సంతోషం ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యేసుప్రభు ద్రాక్షవల్లి, స్త్రీ కూడా ఎలాంటిదండి? ద్రాక్షవల్లి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. అంటే ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవడం చాలా సంతోషం. మరి సంఘము అనగా ఏమిటి? సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్లో స్త్రీలు లేరా? మీరు చెప్పండి, లేరా? శరీరంలో ఉన్న అవయవాలన్నీ చక్కగా పనిచేస్తేనే ఆ శరీరము ప్రయోజనకరమైన శరీరం అవుతుంది. ఆ శరీరంలో సగటు పనిచేయడం లేదు, సగం అవయవాలు అసలు చచ్చుబడిపోయిందంటే పక్షవాతం పట్టినట్టే కదా. కాబట్టి క్రీస్తు శరీరం అనబడే సంఘములో నీవు నేను మరి దాంట్లో అవయవంలే ఉన్నామని మర్చిపోకూడదు. వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కనుక ఆ యొక్క శక్తి నీవు పుంజుకోవాలి. శరీరాన్ని, సంఘము, క్రీస్తు సంఘము, ఆ సంఘములో నీకు తప్పకుండా ఒక కర్తవ్యం ఉంది, బాధ్యత ఉంది. నీకు దేవుడు ఏమి నీకు చూపెట్టినాడో, ఎలాగో నువ్వు ప్రయోజనకరంగా ఉండాలో తప్పకుండా పని చేసి దేవుని మహిమపరచాలి. మరి వరములు చాలా ఉంటుంది. దేవుడు అందరికీ వరములు పంచి ఇచ్చినాడని, విశ్వాసం కూడా పంచిపెట్టినాడని నేను లేఖనాల్లో చదివినాను. ఒక్కొక్కరికి రకరకాల తలాంతులు ఉంటుంది. తలాంతుల గురించి యేసుప్రభు ఉపమానం చెప్పినాడు. మరి ఒక యజమానుడు 3 దాసులను పిలిచినాడు. ఒకరికి 5 ఇచ్చినాడు, ఒకరికి 2 ఇచ్చినాడు, ఇంకోనికి 1 ఇచ్చినాడు. మనకు అది సండే స్కూల్లోనే చదువుకున్నాం కదా. 5 ఇచ్చిన వాడు చాలా శ్రమపడి మరి 5 సంపాదించుకున్నాడు. 2 ఇచ్చిన వాడు అది 2 సంపాదించుకొని 4 చేసుకున్నాడు. 1 తీసుకున్నవాడు దాంతో ఏ పని చేయకుండా భూమిలో పాతి పెట్టినాడు. అట్టి వాడిని చూసి ఆ యజమానుడు ఎంత కోపగిస్తున్నాడు. మంచి చక్కగా పనిచేసి మరి దాన్ని పెంచుకున్న వారిని, ఆ తలాంతులను వృద్ధిపరిచిన వారిని, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటావు కాబట్టి నీ అనేక వాటి మీద నేను నియమిస్తాను. ఏమి పని చేయను అన్ని ఆ యజమానుడు కోపగిస్తున్నాడు. యేసుప్రభు ఉపమాన రూపకంగా శిష్యులకు జనసమూహానికి అర్థం చేస్తున్నాడు. సోమరివైన చెడ్డదాసుడా అని సంబోధిస్తున్నాడు. వీరిని కాళ్ళు చేతులు కట్టి వీరిని నరకాగ్నిలో పడవేయాలి. అక్కడ ఏడుపును, పళ్ళు కొరుకును, కటిక చీకటి, ఆరని అగ్ని, చావని పురుగు. నేను ఇది చదివినప్పుడైతే చాలా చాలా ఒకలాంటి ఆందోళన కలిగింది. పని చెయ్యని వారండి, సోమరిగా ఉండేవారు, దేవుని మరి దర్శనం అర్థం చేసుకొనని వారు, పిలుపును తృణీకరించే వారి గతి ఇలాగే ఉంటుందా? పని చేయాలి కదా. అప్పుడు పౌలు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకానికి వచ్చింది. అయ్యో, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను. సువార్త దేవుని శక్తి. హల్లెలూయా. ఓ గాస్పెల్ ఇస్ గాడ్స్ పవర్. ఈ 26 సంవత్సరాలు దేవుడు నన్ను ఈ దీన దాసురాలు నడిపించినాడు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా నన్ను అడుగడుగున నడిపించినాడు. నా దేవుడే మీ దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను నడిపిస్తే మీ అందరినీ నడిపించగలడు. చాలామంది త్రాగుబోతులు మారినారు, దుర్మార్గులు మారినారు. ఒక కఠోరుడైన ఒక దుర్మార్గుని నా దగ్గర తీసుకొని వచ్చినారు. వాడు కత్తి చూపి మరి డబ్బులు లాగుతాడు. వాడంటే అందరూ గజగజలాడేది. కానీ దేవుని ఆత్మతో నింపబడి ఉండినానప్పుడు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్నాను. నేనేం భయపడలేదు. ఏముంది, ప్రభు కొరకు తెగించిన వారికి ఏం భయం ఉంటుంది? అయితే నేను నెమ్మదిగా అతని పేరు పిలిచి అతన్ని మరి పరామర్శించి
ప్రార్థన చేసి జక్కయ్య కథ సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్టు జక్కయ్య కథ చెప్తే చాలా ఏకాగ్రతగా విన్నాడు. దాదాపు 40 సంవత్సరాలు ఉంటాడు. 4-5 పిల్లలు అతనికి, భార్య బిడ్డలు పట్టించుకోడు, ఇప్పుడు దుర్మార్గంలో ఉంటాడు. మరి ఒక స్త్రీని నన్ను దేవుడు వాడుకున్నాడు, వారి కుటుంబానికి నన్ను ఆహ్వానించినాడు. ఒకరోజు వెళ్ళి వారికి సువార్త చెప్పినాను. కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది. దేవుని స్తోత్రం. వారిది పెద్ద ఉమ్మడి కుటుంబం అండి. మరి దాదాపు 40 మంది ప్రభు తట్టు తిరిగి ఆ కుటుంబంలో ఉండే వారందరూ కూడా బాప్తిసం పొంది సంఘానికి చేర్చబడినారు. నమ్మితే మీరు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. అంటే గాడ్ కెన్ యూజ్ ఎనీ వీక్ వెసల్. అబలను నేను ఏ విధంగా సువార్త చాటించాలని నేను అనుకుంటే ఆ 40 మంది నశించిపోయేది. ఇప్పుడు వారి పిల్ల తరానికి ప్రభు ప్రకాశిస్తున్నాడు వారి కుటుంబాల్లో. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఐ కెన్ డు ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విత్ స్ట్రెంగ్త్ అనేది. కాబట్టి స్త్రీలు ప్రతి ఒక్కరు ప్రసంగం చేస్తేనే దేవుని సేవ అని అనుకోకూడదు. రకరకాలుగా దేవుడు వాడుకుంటాడు. ప్రపంచమంతా మీ పొలం. ఒకవేళ ఆదివారం మిమ్మల్ని వాక్యం అందించడానికి ఆంక్షలు పెద్దవారు పెడితే నేనైతే ఏం భయపడను. ఐ ట్రస్టెడ్ గాడ్ సో మచ్ దట్ గాడ్ గేవ్ మీ ఎ బిగ్ గ్యాదరింగ్. నాకు దేవుడు ఆదివారం 3 సార్లు ఆరాధనలు నడిపించే యోగ్యతను దేవుడు ఇచ్చినాడు. ఎందుకంటే విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఒకవేళ నీవు కృషించి పురుషులు నీ మీద ఒత్తిడి చేసి నిన్ను అణిచివేసినారనే బాధ నీకుంటే ఈరోజు నువ్వు లేవాలి. కృంగిన వారిని దేవుడు లేవనెత్తాడు. లెమో తేజరి, రైజ్ అండ్ షైన్ ఫర్ జీసస్. చూడండి, ప్రపంచం అంతా నీ పొలం. ఆదివారం నీకు మందిరంలో ఒకవేళ వాక్య పరిచయం లేకున్నా అంతే నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ అట్ యువర్ డిస్పోజల్ టు డూ గాడ్స్ వర్క్. మరి నీవు ఆత్మలను సంపాదించుకోవడానికి అనేక మార్గాలు దేవుడు నీకు తెరుస్తాడు. మరి స్త్రీలు సువార్త ప్రకటించాలి. ఒక సమరయ స్త్రీని యేసు ప్రభు ఏ విధంగా తయారు చేసినాడు. ఆమె అందరి చేత తృణీకరింపబడిన స్త్రీ. ఆమెలో ఏ గుణం ఉందని, షీజ్ ఏ క్యారెక్టర్లెస్ ఉమన్. ఆమెలో ఏ సుగుణం లేదు. ఆమె 5 పెనిమిట్లు గలదంట. అప్పుడున్నవాడు భర్త కాదంటే, భర్త వివాహమాడిన పెనిమిట్లు ఉన్నారు, వివాహం కాకుండా కాపురం చేసేవారు ఉన్నారు. అంటే ఆ స్త్రీ జీవితము ఎంత చీకటిమయం, ఎన్ని ఇబ్బందులు పడుతుంది. షీ సర్చింగ్ ఫర్ సమ్ హ్యాపీనెస్. చూడండి, ఆమె తృప్తిపరచుకోవడానికి ఆమె పడే పాటలు ఇవి. ఎక్కడ దొరుకుతుంది నెమ్మది, ఎక్కడ ఆమెకు భద్రతా భావం ఉంది, ఎక్కడ శాంతి ఉంది. ప్రతి పురుషుడు కూడా ఆమెను వాడుకొని పారేస్తున్నాడు. ఎవడు గౌరవిస్తాడు ఒక స్త్రీని? ఇంతమంది పురుషులతో బ్రతికిన ఈ స్త్రీని కట్టుకున్నవాడు ఎవడైనా కానీ గౌరవిస్తాడా? వాడు దెబ్బలు కొడతాడు, వాడు తిట్టి పారేస్తాడు, బూతులు మాట్లాడతాడు. ఆమె హృదయం ఎంత వేదనగా ఉంది, ఎన్ని గాయాలతో నిండిన ఆ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ పాపములో పడిన స్త్రీలు ఇక్కడ ఎవరన్నా ఉంటే కూడా దెర్ ఈజ్ హోప్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో నీకు విస్తారమైన నిరీక్షణ ఉంది. ఒక పనికిరాని స్త్రీని ప్రభు ఎలా కడిగి ముత్యంలో తయారు చేసినాడు. ఆమెకు 7 మర్మాలు బోధించినాడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చూస్తే జీసస్ రివీల్డ్ 7 మిస్టరీస్ టు హర్. ఆనాడు యాజకులు, రబ్బోనులు మరి ఎంతో గౌరవప్రదంగా ఉండేవారికి బోధింపని 7 మర్మాలు పాపాత్మురాలైన సమరయ స్త్రీతో ఆయన తెలియజేసినాడు. రహస్యములు, మర్మములు, జీవజలము అని, మరి నేను దేవుని వరమని, ఈ నీళ్లు తాగితే నీకు మాటికి దప్పిక కలుగుతుందని, నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎన్నడూ దప్పికొనవని, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని, నేనే ఆ మెస్సేనని ప్రభు ఎక్కడ ఎవరితో బయలుపరచలేదు. కేవలం ఈ పాపాత్మురాలైన ఈ మరి సమరయ స్త్రీతోనే బయలుపరిచినాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎవ్వరు కూడా ప్రభు దృష్టిలో తక్కువ వారు కారు. నో వన్ ఈజ్ ఇన్ఫీరియర్ ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్. అట్టే స్త్రీని దేవుడు పవిత్రపరిచి ఆమె కుండ వదిలిపెట్టేసిందట. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం తీరిగ్గా ఇంటికి వెళ్ళి చదవండి. ఆమె తెచ్చింది, నడుము మీద కుండ పెట్టుకొని దాహం. ఆ యొక్క దేశంలో, యూదయ దేశంలో, పాలస్తీనా దేశంలో నీటి ఎద్దడి ఎప్పుడూ ఉంటుందండి.
మరి ఈమె అందరూ బావి దగ్గర వచ్చినప్పుడు రావడానికి ఆమె ముఖం చెల్లక మధ్యాహ్నం పూట వచ్చిందా నీళ్లు తోడుకోవడానికి. అప్పుడే యేసు ప్రభు శిష్యులను ఆహారం కొనడానికి పంపించి ఏకాంతంగా ఆ స్త్రీని కలుసుకున్నాడు. అంటే హౌ హీ లవ్స్ ఉమన్, హౌ హీ క్యాన్ రియల్లీ ఎంపవర్ ఉమన్. అది నన్ను చాలా ఆశ్చర్యచకితురాలుగా చేసింది. ఒంటరిగా కలుసుకున్నాడు. అసలు యూదా పురుషులు వారు స్త్రీలతో బాహ్యంగా మాట్లాడకూడదు, ముఖ్యంగా సమరయులంటే అంటరానితనం, వారిని తాకకూడదు, ముట్టకూడదు, ఇలాంటివన్నీ కూడా జీసస్ బ్రోక్ ఎవ్రీ బ్యారియర్. గ్లోరీ టు హిస్ నేమ్, హల్లెలూయా. ఆమె పాపాత్మురాలైతే ఆమె దగ్గరకు వెళ్ళినాడు. ఆమెతో మాట్లాడకూడదంటే ఆమెతో మాట్లాడినాడు. ఆమెతోనే ఒప్పించినాడు ఆమె చేసిన పాపాలన్నీ. ఆయన మహిమను ఆయన బయలుపరుచుకున్నాడు. ఆమె తట్టుకోలేకుండా కుండను కూడా మర్చిపోయింది. కుండను వదిలిపెట్టి వెళ్ళింది. ఆ సమరయ దేశమంతటా యేసు ప్రభు దేవుడని, నేను మెస్సయ్యను కనుగొంటిని. ఐ ఫౌండ్ ద మెస్సయ్య. ఎంత అద్భుతం అండి. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ప్రభు దగ్గరకు ఆకర్షింపబడినారు. మేము కూడా వస్తాం ఆ లోకరక్షకుడు ఎవరని. నిజముగా ఇతను లోకరక్షకుడని వారు తెలుసుకున్నారంట. ఆయన యందు వారు విశ్వాసం ఉంచినారని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. చూడండి, ఏ ఉమెన్ క్యాన్ ఇవాంజలైజ్. ఆమె వెళ్ళి ఆ పల్లెకు తిరిగి అందరిని కూడా ప్రభు తట్టు ఆకర్షించిందంటే ఆమెలో ఉన్న సామర్థ్యాన్ని యేసు ప్రభు గమనించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె పాపాత్మురాలని లోకం తెలుసుకుంది, కానీ లోకం చూసే చూపు వేరు, ప్రభు చూసే కన్నులు వేరు. లోకం పోకడ వేరు, ప్రభు పోకడ వేరు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమెను ఒక మరి అసహ్యురాలు, పాపాత్మురాలు, తృణీకరింపబడింది, విసర్జింపబడింది. ఎవడు ఆమెను పట్టించుకోడు, ఎవరు నన్ను చూడొద్దు. అందుకే మధ్యాహ్నం పూట వెళ్ళి ఆ సమయంలో యేసు ప్రభు ఆమెను కలుసుకొని ఆమెను శక్తితో నింపేసినాడు. ఆమె మరి అంతమంది ప్రభువును తెలుసుకోవడానికి కారకురాలే. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో దోర్కా అనే స్త్రీ ఉంది. ఆమె ఒక యవనస్తురాలు, ఆమె పెనిమిటి లేడు, షీజ్ ఎ సింగిల్ ఉమన్. మరి ఆమె ప్రభు శిష్యురాలు అనే పేరు ఆమెకు ఉంది. ప్రభువును అనుకరించే స్త్రీ అంటే ప్రభు మార్గం తెలుసుకున్న స్త్రీ, ప్రభు బోధలేందో ఆసక్తి గల స్త్రీ. మంచితనాన్ని ఏ విధంగా చేసి ఆమె సువార్త సేవ చేయలేదు, పుస్తకాలు రాయలేదు, మరి పెద్ద ప్రసంగాలు చేయలేదు, కానీ ఆమెకున్న చిన్న తలాంతు ప్రభు కొరకు వాడి. ఆమె దగ్గర ఏమున్నది అని అంటే, మోషే నీ దగ్గర ఏముందంటే కర్ర ఉందన్నాడు. ఈమె దగ్గర ఏముందంటే సూది ఉంది, దారం ఉన్నది. ఆ సూది దారంతో ఆమె విధవరాళ్లకు, తండ్రి లేని వారికి, మరి అనాథులకు ఆమె వస్త్రాలు కుట్టిందండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఉంది. అంటే షీ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ సో మెనీ సోల్స్. అంటే ప్రభు ప్రేమను ఆమె తన జీవితం ద్వారా, తన మంచితనం ద్వారా ఆమె ప్రత్యక్షపరిచింది. అలాగూ ఆమె కాయిలా పడి పేతురు వచ్చి ఆమె ఒకరు ప్రార్థన చేసినప్పుడు, ఆమె సజీవురాలైనప్పుడు అక్కడున్న వారందరూ మరి ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. అంటే మెనీ వెర్ టర్న్ టు జీసస్. ఎందుకన్నప్పుడు బికాస్ ఆఫ్ హర్ గుడ్ డీడ్స్. చూడండి, యేసు ప్రభు యొక్క మరి మహిమను ఎన్నో రకాలుగా స్త్రీలు ప్రతిబింపజేయచ్చు. దే కెన్ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ జీసస్ ఇన్ మెనీ ఏరియాస్. నన్ను అడిగితే మరి సువార్త ప్రకటించడానికి స్త్రీలను దేవుడు వాడుకుంటాడు, సాక్ష్యం ఇవ్వడానికి స్త్రీలను దేవుడు వాడుకుంటాడు. స్త్రీలు ఎప్పుడు కూడా సెకండ్ రేట్ సిటిజన్స్ గారు. నువ్వు స్త్రీవి, నువ్వు ఇక్కడే బడి ఉండాలి, నువ్వు బడ చాకిరి చేయాలి. చాలామంది స్త్రీలను చాలా అణగద్రొక్కుతూ ఉంటారు. అట్టి వారికి శ్రమ, అభ్యంతరములు రాక మానవు. అభ్యంతరం వలన ఈ లోకానికి శ్రమ. ఎవని వలన అభ్యంతరం వచ్చినో వానికి శ్రమ అని మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ట్రీట్ ఉమెన్ విత్ గ్రేట్ రెస్పెక్ట్. విమెన్ ఆర్ ద ప్రెషియస్ క్రియేషన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు సృజించిన వాటిలోకెల్లా చాలా అందమైంది, చాలా ఆకర్షణీయమైంది స్త్రీ. అతీతమైన శక్తితో నింపబడింది. ఒక స్త్రీ యొక్క విలువలు చాలా గొప్పది. కాబట్టి స్త్రీని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేసిన వారు తమ జీవితాల్లో చాలా కష్టపడతారు. దేవుని శిక్షకు వారు పాత్రులని నేను చెప్పగలను. ఎందుకంటే యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ ఎనీ స్త్రీ
ఎనీ ఉమన్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్, ఇన్ బిల్డింగ్ గాడ్స్ కింగ్డమ్. చూడండి, మగ్దలేని మరియ 7 దయ్యాలు పట్టిన స్త్రీ. ఆమె మరి 7 దయ్యాలు బట్టి ఆమె షీజ్ ఎ బిజినెస్ ఉమన్, చాలా ధనవంతురాలు. కానీ దయ్యం పట్టిన సమయంలో ఆమె బట్టలు ఊడదీసి నగ్నంగా వీధుల్లో గుండా పిచ్చిగా ప్రవర్తించి పరిగెత్తేదంట. ఆమెను ఎదుర్కోవడానికి కూడా వారికి కూడా త్రాణి లేకపోయేదంట. అట్టి ఒక దురాత్మలతో పీడింపబడిన స్త్రీని యేసు ప్రభు ఆకర్షించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ హీ లవ్డ్ దట్ వుమన్. మగ్దలేని మరియను ప్రేమించినాడు, ఆమెను మరి స్వస్థపరిచినాడు, ఆ అపవాది శక్తుల నుండి విడిపించినాడు, పవిత్రపరిచినాడు. ఇప్పుడు మనం లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు కొందరు స్త్రీలు ఆయనను వెంబడించడానికి చదివాము. దాంట్లో మగ్దలేని మరియ కూడా ఉంది. ఆమె మరి ప్రభువును విక్కడంగా ప్రేమించి, చాలామంది అంటారు మేము చాలా ప్రభువును ప్రేమిస్తున్నామని. ప్రేమలో భయం ఉండదు. ప్రేమ తప్పకుండా ఇస్తుంది. వెన్ యూ సే యూ లవ్ జీసస్, యూ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ సంథింగ్, యూ గివ్ సంథింగ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి చేతులు కట్టుకొని ఉండలేదు. దేవుడి లోకం ఎంతో ప్రేమిస్తాను అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు ఇచ్చినాడు. ప్రేమ ఇస్తుందండి. మగ్దలేని మరియ మరి ఎంతగా ప్రేమించి, యేసు ప్రభు మరణ సమయంలో ఉంది ఆమె. యేసు ప్రభు భూస్థాపన కార్యక్రమంలో ఆమె అక్కడ ఉంది. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా, పునరుద్ధానుడైనప్పుడు మొట్టమొదట ప్రత్యక్షత ఎవరు పొందుకున్నారు అని అంటే ఒక స్త్రీ పొందుకుంది. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ద ఫస్ట్ ఉమన్ టు సీ ద అపియరెన్స్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ వాస్ అ ఉమన్. సెకండ్ అపియరెన్స్ ఆల్సో వాస్ టు ఎ గ్రూప్ ఆఫ్ ఉమన్. కొంతమంది స్త్రీలకు ఆయనకు 2వ ప్రత్యక్షత ఆయన కనపరిచి, దాదాపు 11 ప్రత్యక్షతలు మొట్టమొదటి 2 ప్రత్యక్షతలు స్త్రీలకే లభించింది. అదెంతో ప్రభువులో అతిశయ కారణం నన్ను అడిగితే. ఆమె మరి స్త్రీలు బోధించవద్దు, స్త్రీలు దైవ కార్యాలు చేయొద్దు, స్త్రీలను ఆంక్షలు ఇచ్చి అణగదొరొక్కి నోటి మీద వేలు వేసుకొని మౌనంగా ఉండాలి అని అంటే అది మరి దేవునికి ఇష్టమైన పని అయితే కాదు. ఎంతమంది నశించిపోతున్నారండి. చుట్టూ చూస్తే అంధకారంలో మగ్గిపోతున్నారు జనాలు. ఎంతమంది కుటుంబాల్లో పిల్లలు దోవ తప్పిపోతున్నారు, తిరగబడుతున్నారు. తల్లిదండ్రుల మీద మరి వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పాపంలో పడిపోతున్న యవనస్తులు. ఇట్టి వారందరూ ఇలా ఉండగా అట్టి బిడ్డలకు సువార్త అందించడం, నీ బిడ్డలను చక్కదిద్దుకోవడం, మోటు వ్యక్తుల కొరకు ప్రార్థన చేయడం ఎంత ఉత్తమమైన కార్యం. అది చేయకుండా నువ్వు ఎలా ఉండగలుగుతావు? మగ్దలేని మరియ మరి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత చూసింది. ప్రభు ఆదేశం ఇచ్చినాడు. మరియా ఎంత ప్రేమతో పిలిచినాడండి. భయపడకము, పేరు పెట్టి నిన్ను నేను పిలిచిన, నీవు నా సొత్తు. మరియా అని పిలిస్తే ఆమె ప్రభువుని గుర్తుపట్టేసింది స్వరం. నేను పునరుద్ధారుడైనాడని నువ్వు వెళ్ళి చెప్పు, నా శిష్యులతో చెప్పు, ఐ హావ్ రిజన్. అవును, ఆమె వెళ్ళింది ఆ అపోస్తలులకు యేసు ప్రభు లేచినాడనే సత్యాన్ని బోధించింది. అదొక ఆదివారం పెందలకడ. ఆమె ప్రభువును వెతకడానికి పెందలకడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు సమాధి తోట అండి. మిట్ట మధ్యాహ్నమే స్త్రీలు ఎక్కడన్నా వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఒక సమాధి తోట వెళ్ళాలి, అది పెందలకడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ప్రభువును వెతకలాడడానికి సమాధి తోట వెళ్ళాలంటే ఆ స్త్రీ హృదయంలో ఎంత తెగింపు, ప్రేమలో ఎప్పుడు తెగింపు ఉంటుంది. ఆమె వెళ్ళింది, ఆమె శవశరీరం వెతుక్కుంటూ వెళ్ళింది, కానీ సజీవుడై ప్రత్యక్షమైనాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను సేవ చేసేటప్పుడు, ఒక చిన్న సేవ, ఒక 20 మంది స్త్రీలతో కలిసి చేస్తాం అంతే అనుకున్నాను. నేను ఎప్పుడు ఊహించలేదు దేవుడు నన్ను లోకమంతటా వాడుకుంటాడని. నాకేమి అవగాహన కూడా లేకుండే. అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే నువ్వు అత్యధికంగా నీ పట్ల నా పట్ల ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న స్త్రీలారా, మీరు మరి అన్యులకు సువార్త అందించండి, బాధలో ఉండే వారిని పరామర్శించండి, రోగులను దర్శించండి. ఒక మంచి మాట మీరు వారికి చెప్పి వారిని ఆదరించండి. నేను చాలా పుస్తకాలు రాశాను, అంటే వెరీ ఈజీ టు రీడ్. చాలా సంవత్సరాల ప్రయాసం అది. తెలుగు నా భాష కాకపోయినా నేర్చుకొని దేవుడిచ్చిన వరంతో మరి
ఐ స్పేర్ నో ఎఫర్ట్ టు బ్రింగ్ అవుట్ సర్టన్ బుక్స్. చిన్న చిన్న పుస్తకాలు పాకెట్ సైజ్ పర్సులో పెట్టుకోగలిగిన, అన్యులకు చాలా ఆకర్షణీయంగా ఉండే పుస్తకాలు రాయగలిగిన ప్రభు కృప ద్వారా అటు పుస్తకాలు ఉన్నాయి. మీరు రోగులను దర్శించినప్పుడు, అన్యులను చూసినప్పుడు మీరు తప్పకుండా వారికి ఆ పుస్తకాలు ఇవ్వగలరు. కౌన్సిలింగ్ చేయొచ్చు. స్త్రీలు చూడండి, యవనస్తులు దారి తప్పిపోతుంటే ఒక తల్లి స్వభావంతో అట్టి వారిని దగ్గరకు తీసి మాకేం పట్టి అనుకోకుండా బిడ్డ మంచి మార్గం వారికి బోధిస్తే తప్పేముంది. వాక్యము వారికి తప్పకుండా నువ్వు ప్రకటించే మరి బాధ్యత నీకున్నది. చూడండి, కరపత్రికలు పంచడం కానీ, ప్రార్థనలు చేయడం కానీ. ప్రేయర్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ పవర్. ఇట్ ఈస్ మోర్ దాన్ అటామిక్ పవర్. అణుశక్తి కేవలం భూమిని కంపింపజేస్తుంది. ప్రార్థనా శక్తి దేవుని సింహాసనాన్ని కుదిపేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ కెన్ షేక్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా, యెరూషలేం మరియా అంటారు. ఆమె ప్రసంగం చేయడానికి రాదు, ఆమె గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయడం రాదు, కానీ ఒక గొప్ప పని చేసింది. ఆమె ఒక ధనవంతురాలు, ఆమె పెద్ద భవనం ఉంది, పెద్ద పెద్ద గదులు ఉన్నాయి అనుకుంటా. ఆమె ఇంటిలో ప్రార్థన పెట్టుకుంది. ఆదిమ సంఘము భవనాల్లో లేదు, ఇండ్లలో ఉద్భవించింది. అంటే ఇట్ వాజ్ బోర్న్ ఇన్ హోమ్స్, చిన్న చిన్న గృహాల్లో వెలిసింది సంఘం. మరి ఆమె విశ్వాసులందరినీ జమ చేసుకుంది, ప్రార్థనలు చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుంది? అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో హేరోదు పేతురును బంధించినాడు. అంతకుముందు యాకోబు శిరచ్ఛేదనం అయిపోయింది, పేతురు శిరచ్ఛేదనం కూడా మరుసటి రోజు ఉంది. అది విశ్వాసులకు తెలిసింది, వారు ప్రార్థనలో ఉన్నారు. అది మరియ గృహం. షీ ఓపెన్ హర్ హౌస్ ఫర్ ప్రేయర్. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన దేవుడు విన్నాడు. పేతురు సంఖ్యలలో ఉన్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుడు విని సంఖ్యలు ధరించబడింది. పరలోకం నుండి దూత దిగి వచ్చి మరి గొప్ప వెలుగు, ప్రకాశమానమైన వెలుగులో మరి దూత ఆ భక్తుడైన పేతురును వెలికి తీసుకొని వచ్చి మరి విడుదల కలిగి పేతురు సేవ చేయగలిగినాడు. తలక్రిందులుగా సిలువ వేయబడినాడు. అంటే పిరికివాడు అని అంటారు పేతురు అని, కానీ ఇంత ధైర్యం, శక్తి, సువార్త కొరకు తన ప్రాణాలు పెట్టినాడంటే దేర్ ఇస్ సో మచ్ ప్రేయర్ బిహైండ్ ద గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ పీటర్. కాబట్టి అంతవరకు నమ్మకంగా ఉండగలిగినాడు. అంటే ఇట్ వాజ్ ఎ సింపుల్ థింగ్, జస్ట్ అరేంజింగ్ ప్రేయర్ అండ్ కాలింగ్ పీపుల్ అండ్ డూయింగ్ సమ్ ప్రేయర్స్. అలాంటి ప్రార్థనలు చేసే స్త్రీలు ఉంటే ఎంత బాగుంటుంది. మన ప్రపంచంలో ఎన్ని మందిరాలు పడగొట్టడం, సేవకులను హింసించడం, విశ్వాసులను ఉపద్రవించడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు హౌ కెన్ వి స్టే క్వైట్? ఇవి మాకు తెలియదు అని మీరు ఊరుకుంటే జవాబుదారులు అయిపోతాం కదా. డోంట్ వీ హ్యావ్ ద బర్డన్ ఆర్ ద టియర్ఫుల్ ప్రేయర్స్ టు షెడ్ బిఫోర్ గాడ్ ఫర్ ఎ సేఫ్ గవర్నమెంట్? అది ఈ ప్రభుత్వమైనా క్రొత్త ప్రభుత్వమైనా, మనకు ప్రభుత్వమే కాదు, మనకు మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మన భవిష్యత్తు లేదా? ఏలికల కొరకు ప్రార్థన చేయకూడదా? పాలకుల కొరకు ప్రార్థన చేయకూడదా? అది స్త్రీలు ప్రార్థన కూడికలను పెట్టుకొని మరి గృహాల్లో ఉట్టిగా ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు అని ఉంది వాక్యాల్లో, సమయాన్ని పోనీయకుండా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. యేసు ప్రభు జననంలోనే యెషయా 9:6లో ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంటుందంట. మనం ఆయన పిల్లలం కదా, తను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు కదా. మనం కూడా మన ప్రభుత్వం కొరకు, ప్రజల కొరకు, ఏలికల కొరకు, మరి కట్టడల కొరకు మనము ప్రార్థన చేస్తే ప్రజలు నెమ్మదిగా మరి శాంతియుక్తంగా దైవ కార్యాలు చేయగలుగుతారు కదా. కాబట్టి అది కూడా దేవుని సేవలో భాగమే కదా. మీరు వెళ్ళనైనా వెళ్ళండి, వెళ్ళేవారినైనా ప్రోత్సహించండి అని వాక్యంలో ఉంది. యుద్ధమునకు పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి దగ్గర నిలబడిన వానికి కూడా అంతే భాగం. భక్తుల కొరకు కూర్చొని నువ్వు ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తే కూడా నీ వంతు ఆశీర్వాదాలు తప్పకుండా నీకు కలుగుతుంది. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరందరూ కూడా మరి దేవుని సేవ చేయడంలో వెనకాడకుండా నీకు ఇచ్చిన సామర్థ్యం ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాట్ గాడ్ హ్యాస్ ఎండోడ్ టు యూ, ఇచ్చుట ఒకవేళ నీ వంతైతే దేవుని సేవకు ఇచ్చి ప్రోత్సహించడం, లేక కొద్దిగా శ్రమపడి సువార్తను అందించడం, కరపత్రికలు లేక గృహ దర్శనాలు, హాస్పిటల్ విజిట్, మరి ప్రేయర్ సెల్స్, మరి గృహాల్లో ప్రార్థనలు చేయడం, ఇవన్నీ కూడా
సేవలో దేవుని రాజ్యము కట్టడంలో చాలా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. చాలామంది స్త్రీలు ఘన విజయాలు సాధించినారు. కాబట్టి ప్రార్థనతో నేను ఈ వాక్య పరిచయను ముగిస్తున్నాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నాయనా, మాకు ముందు నడిచిన యోధులు, వీరులను, విశ్వాస వీరులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి ప్రవర్తన అనుసరించి అడుగులు వేయడానికి మాకు కూడా కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రం. 3 బారిన జీవితాలు చూసి నువ్వెంతో విలపిస్తూ ఉంటావు తండ్రి. ఫలింపని అంజూరపు చెట్టు చూసినప్పుడు, కాయలు వెతుక్కొని వచ్చా ఒక్కటి కూడా కనబడినప్పుడు, ఒక్కసారి దాన్ని శపించినప్పుడు వ్రేళ్ల మట్టుగా అది ఎండిపోయిందని మేము సువార్తల్లో చూస్తున్నాం. అలాంటి బ్రతుకులతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నా వలన ఏమి ప్రయోజనం? నేను పొందుకున్న రక్షణను నేను ఇతరులకు చాటిస్తున్నానా? పౌలు భక్తుడు అంటున్నాడు, సువార్త దేవుని శక్తి అని. అయ్యో, సువార్తను ప్రకటింపకుంటే నాకు శ్రమ, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు. అవును ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ వెలుగును మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఎత్తి పట్టుకోవడానికి ఉన్న సహాయం దయచేయండి. మా కుటుంబాలన్నీ కూడా నీ మార్గంలో నడవడానికి ఒక స్త్రీలుగా తండ్రి మాకు ఎంతో సామర్థ్యాన్ని, శక్తిని, ప్రార్థన మాకు అనుగ్రహించినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన పిల్లల్లో కూడా ఎవరు నశించిపోకూడదు నైనా. ఎంతోమంది తల్లులు వారి పిల్లల కొరకు ప్రార్థన చేసి లోకాన్ని తలకందులు చేసే భక్తులకు తల్లులైపోయినారు. వందనాలు చెల్లిస్తున్నాను. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినని మరియతో ఎలిజబెతు మరి శుభవచనం పలుకుతుంది. నేను మేము ఆశీర్వదింపమండి మాత్రం కాదు, మా సంతానాన్ని కూడా నువ్వు ఆశీర్వదించే దేవుడు. ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలను ఆశీర్వదించండి. రక్షణ లేని భర్తలకు రక్షణ దయచేయండి. స్త్రీకి నువ్వు అతీతమైన దైవశక్తి అనుగ్రహించినావు. పరిశుద్ధాత్మ ఏకంగా పురుషుల మీద, స్త్రీల మీద నువ్వు కుమ్మరించినావు. అంత్య దినములందు నా ఆత్మను సర్వ జనుల మీద కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవా, నాయన పక్షపాతం లేని దేవుడు. ఇదిగో స్త్రీలందరి కొరకు, పురుషులందరి కొరకు కూడా నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. అయినా ఫలింపని ప్రతి చెట్టు మరి నశించిపోతుందన్నావు, ఫలింపని ప్రతి తీగను పారివేస్తానన్నావు తండ్రి. నిజమైన ద్రాక్షావళిలో మేము నిలిచి ఉంటే మేము బహుగా ఫలిస్తామని, బహుగా ఫలించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడని పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం. హల్లెలూయా. గొప్ప దేవ, ఈ వాక్యం ద్వారా హెచ్చరింపడిన స్త్రీల తల మీద, పురుషుల తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి ఫలభరితంగా వారిని చేయమని, నశించే ఆత్మలను రక్షణ మార్గంలోకి నడిపించే గొప్ప శక్తి వారిని ఆవరించాలని, పరిశుద్ధాత్మ వారిని నింపుమని, నీ కార్యాలు చేయడానికి కావాల్సిన ధైర్యము, సాహసము, ఆత్మాభిషేకము నీ బిడ్డలకు దయచేయమని, టీవీ ద్వారా వింటున్న వారిని కూడా దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. దేవుడు మన సేవలో గొప్పగా వాడుకోను గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నాయనా, మాకు ముందు నడిచిన యోధులు, వీరులను, విశ్వాస వీరులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ప్రవర్తన అనుసరించి అడుగులు వేయడానికి మాకు కూడా కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రం. 3 బారిన జీవితాలు చూసి నువ్వెంతో విలపిస్తూ ఉంటావు తండ్రి. ఫలింపని అంజూరపు చెట్టు చూసినప్పుడు, కాయలు వెతుక్కొని వచ్చా ఒక్కటి కూడా కనబడినప్పుడు, ఒక్కసారి దాన్ని శపించినప్పుడు వ్రేళ్ల మట్టుగా అది ఎండిపోయిందని మేము సువార్తల్లో చూస్తున్నాం. అలాంటి బ్రతుకులతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నా వలన ఏమి ప్రయోజనం? నేను పొందుకున్న రక్షణను నేను ఇతరులకు చాటిస్తున్నానా? పౌలు భక్తుడు అంటున్నాడు, సువార్త దేవుని శక్తి అని. అయ్యో, సువార్తను ప్రకటింపకుంటే నాకు శ్రమ, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు. అవును ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ వెలుగును మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఎత్తి పట్టుకోవడానికి ఉన్న సహాయం దయచేయండి. మా కుటుంబాలన్నీ కూడా నీ మార్గంలో నడవడానికి ఒక స్త్రీలుగా తండ్రి మాకు ఎంతో సామర్థ్యాన్ని, శక్తిని, ప్రార్థన మాకు అనుగ్రహించినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన పిల్లల్లో కూడా ఎవరు నశించిపోకూడదు నైనా. ఎంతోమంది తల్లులు వారి పిల్లల కొరకు ప్రార్థన చేసి లోకాన్ని తలకందులు చేసే భక్తులకు తల్లులైపోయినారు. వందనాలు చెల్లిస్తున్నాను. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినని మరియతో ఎలిజబెతు మరి శుభవచనం పలుకుతుంది. నేను మేము ఆశీర్వదింపమండి మాత్రం కాదు, మా సంతానాన్ని కూడా నువ్వు ఆశీర్వదించే దేవుడు. ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలను ఆశీర్వదించండి. రక్షణ లేని భర్తలకు రక్షణ దయచేయండి. స్త్రీకి నువ్వు అతీతమైన దైవశక్తి అనుగ్రహించినావు. పరిశుద్ధాత్మ ఏకంగా పురుషుల మీద, స్త్రీల మీద నువ్వు కుమ్మరించినావు. అంత్య దినములందు నా ఆత్మను సర్వ జనుల మీద కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవా,
నాయన పక్షపాతం లేని దేవుడు. ఇదిగో స్త్రీలందరి కొరకు, పురుషులందరి కొరకు కూడా నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఫలింపని ప్రతి చెట్టు మరి నశించిపోతుందన్నావు, ఫలింపని ప్రతి తీగను పారివేస్తానన్నావు తండ్రి. నిజమైన ద్రాక్షావళిలో మేము నిలిచి ఉంటే మేము బహుగా ఫలిస్తామని, బహుగా ఫలించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడని పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం. హల్లెలూయా. గొప్ప దేవ, ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడిన స్త్రీల తల మీద, పురుషుల తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి ఫలభరితంగా వారిని చేయమని, నశించే ఆత్మలను రక్షణ మార్గంలోకి నడిపించే గొప్ప శక్తి వారిని ఆవరించాలని, పరిశుద్ధాత్మను వారిని నింపుమని, నీ కార్యాలు చేయడానికి కావాల్సిన ధైర్యము, సాహసము, ఆత్మాభిషేకము నీ బిడ్డలకు దయచేయమని, టీవీ ద్వారా వింటున్న వారిని కూడా దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. దేవుడు మన సేవలో గొప్పగా వాడుకోను గాక. గాడ్ బ్లెస్ యు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.